హై టు ఆల్. మనకు కేంద్ర ప్రభుత్వంలో మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. యాక్చువల్‌గా ఇది నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరిలోనే రావాలి. అండ్ మనకు ఎప్పుడైతే ఎస్ఎస్‌సి ఫేజ్ 12 నోటిఫికేషన్ వచ్చిందో మీకు నెక్స్ట్ డేనే చెప్పాననమాట. మీకు మార్చ్‌లో మీకు కంపల్సరీగా ఎస్ఎస్‌సి సిపిఓ నోటిఫికేషన్ అయితే వస్తుంది. వాటికి ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి అని మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. మనం ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్‌లోనే మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో ఓవరాల్‌గా మనకు 4187 పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులన్నీ కూడా టెంటేటివ్ మాత్రమే. అంటే ఇంకా ఇవి పెరగొచ్చనమాట పోస్ట్ అనేది. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ హైట్ ఎంత ఉండాలి, అండ్ ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి, ప్రతీదీ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ నోటిఫికేషన్‌కి ఆల్ ఇండియా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ నోటిఫికేషన్ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక కంపల్సరీ మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే అక్కడ జాయిన్ అవ్వండి. దీన్ని అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా చూసుకొని మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఫైనల్గా వచ్చేసి వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ అయితే లైక్ చేయండి బ్రదర్. లైక్ అనేది కొద్దిగా మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలనుకుంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఎస్ఎస్సి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సిపిఓ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పాను కదా. ఇది వచ్చేసి ఆఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అని మనకు మార్చి 4, 2024 మనకు నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 28, 2024. మనకు ఓవరాల్గా 25 రోజులు మాత్రమే మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్లై చేసుకోవడానికి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు లేట్ అయితే చేయొద్దండి. ఎలిజిబిలిటీ ఉంటే కన్నా రేపు కానీ ఎల్లుండి కానీ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి మ్యాక్సిమం. మీరు లాస్ట్ డేట్ మనకి మార్చి 28 కదా, అంతవరకు వెయిట్ చేద్దామంటే సర్వర్ స్లో ఉండడం కానీ, ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎస్సి ఫేజ్ 12కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో వాళ్ళకు సర్వర్ ప్రాబ్లం వచ్చి వాళ్ళకి అప్లికేషన్ కూడా కావడం లేదు. కాబట్టి మీరు ఈ మిస్టేక్ చేయొద్దండి. ఇక నెక్స్ట్ దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది కాబట్టి అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 29 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. మీరు ఏమన్నా అప్లై చేసేటప్పుడు ఏమైనా బై మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఏమైనా ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం కానీ, ఇటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మార్చి 30 తేదీ నుంచి మార్చి 31 అంటే మనకు ఓవరాల్గా 2 డేస్ అయితే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎడిట్ కూడా చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు టెంటేటివ్ డేట్ అయితే కాదు, ఇది మనకు కంపల్సరీగా ఈ డేట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 9వ తేదీ, 10 అండ్ 13 ఈ 3 రోజులు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ డేట్ అనేది మీరు మైండ్లో పెట్టుకొని ఎంత టైం ఉంది, ఎంత టైం లేదు, మీ ఇక్కడ సబ్జెక్ట్ ఉందా లేదా అది చూసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్ అనే సబ్జెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు 10 నోటిఫికేషన్కి అప్లై చేసినా కూడా వేస్ట్ సబ్జెక్ట్ లేనప్పుడు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 2 రకాలైనటువంటి ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తూ ఉన్నారు. అంటే మనకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులే, బట్ ఏంటంటే 2 రకాలుగా అయితే ఉంటాయన్నమాట. దీనిలో ఫస్ట్ ఫాలో వచ్చేసి ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకు బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి అని ఉంటుంది కదా, అవి ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కింద కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు. వాటికి హెడ్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. వాటి పోస్ట్ అంటే మనకు సబ్ ఇన్స్పెక్టర్ జీడీ సిఏపిఎఫ్ అంటారు. అండ్ కింద వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీసు. మనకు ఢిల్లీ పోలీసు నోటిఫికేషన్ అయితే ఉంటుంది కదా కానిస్టేబుల్ది, వాటిలోనే మనకు ఢిల్లీ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. కాబట్టి 2 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ జీడీ అండ్ సిఏపిఎఫ్కి 35,400 శాలరీ వస్తుంది. అంటే ఇది బేసిక్ పే అనమాట. ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే మీకు ఓవరాల్గా 60,000 ప్లస్ అబోనే మీకు శాలరీ అయితే వస్తుంది. అండ్ 1,12,000 శాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్కి వచ్చేసి దీనికి కూడా అంతే అనమాట. 35,400 నుండి 1,12,000 శాలరీ అయితే వస్తుంది. ఇక్కడ ప్లస్ అలవెన్సెస్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా మీకు 60,000 శాలరీ అయితే వస్తుంది అనమాట ఫస్ట్ మంత్ శాలరీనే. కాబట్టి ఇటువంటి ఉద్యోగాలను అయితే మీరైతే మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్ మేల్ వాళ్ళకు వచ్చేసి ఓవరాల్గా ఇక్కడ 101 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇది ఓపెన్ కేటగిరీ అనమాట. ఓపెన్ అంటే ఇది మనకి ఇక్కడ ఓపెన్ ఉంటుంది, ఎక్సర్స్ మెన్ ఉంటుంది, అండ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఉంటాయి అనమాట. బట్ ఏంటంటే మనకు ఓపెన్ కేటగిరీ మాత్రం కావాలి. మేల్ వాళ్ళకు వచ్చేసి 101 పోస్టు, యువర్ వాళ్ళకు 45, ఓబీసీ వాళ్ళకు 24, ఎస్సీ వాళ్ళకు 13, ఎస్టీ వాళ్ళకు 7, ఈడబ్ల్యూఎస్లకు 12 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి ఓవరాల్గా 61 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 28, ఓబీసీ వాళ్ళకు 15, ఎస్సీ వాళ్ళకు 8, ఎస్టీ వాళ్ళకు 4 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 6 పోస్టులు అనమాట.
ఇవి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ ఢిల్లీ పోలీస్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సబ్ ఇన్స్పెక్టర్ సిఏపిఎఫ్. దీనిలోనే వచ్చేసి ఓవరాల్‌గా మనకు 4000 పోస్టులని భర్తీ చేస్తా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్‌లో వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే 892 పోస్టులనమాట. అంటే మళ్ళీ వీటిలో వచ్చేసి ఇక్కడ మనకు మేల్ వాళ్ళకు 847 పోస్టులు, ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 45 పోస్టులు ఇక్కడ బీఎస్ఎఫ్‌కి. ఇక నెక్స్ట్ సిఐఎస్ఎఫ్‌కి 1597 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మేల్ వాళ్ళకు 1437 పోస్టులు అండ్ ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 160 పోస్టులు అనమాట. ఇక్కడ మీరు పక్కనే చూసుకోవచ్చు యూఆర్‌కి ఎంత, ఈడబ్ల్యూఎస్‌కి ఎంత, ఓబీసీకి ఎంత అనేది ఇక్కడ మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ సిఆర్‌పిఎఫ్ ట్రేడ్‌కి వచ్చేసి 1172 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 1113 పోస్టులు అనేది బాయ్స్‌కి అండ్ గర్ల్స్‌కి వచ్చేసి ఓన్లీ 59 పోస్టులు అనమాట. నెక్స్ట్ ఐటీబీపీకి 278 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మేల్ వాళ్ళకి వచ్చేసి 237 పోస్టులు అండ్ ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 41 పోస్టులు అనమాట. నెక్స్ట్ ఎస్ఎస్బీ ట్రేడ్‌కి వచ్చేసి ఓవరాల్‌గా 62 పోస్టులు మాత్రమే. ఇక్కడ మేల్ వాళ్ళకు 59 పోస్టులు అండ్ గర్ల్స్‌కి వచ్చేసి ఓన్లీ 3 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఓవరాల్‌గా ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ అంటే జీడీసీఏపీఎఫ్కి వచ్చేసి అండ్ ఢిల్లీ పోలీస్కి వచ్చేసి 4187 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు అన్ని కూడా ఓన్లీ టెంటేటివ్ పోస్టులు మాత్రమే. పోస్టులు అనేది మనకు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అయితే చేసుకోవద్దండి బ్రదర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే కనుక కంపల్సరీ మనకు ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఆగస్టు 1, 2024కి మీ ఏజ్ అనేది కౌంట్ అయితే చేస్తారు. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 20 నుండి 25 సంవత్సరాలు అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవచ్చు. ఆగస్టు 2, 1999 నుండి ఆగస్టు 1, 2004 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్లస్ వారితో పాటు ఇక్కడ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది కూడా మీరు యాడ్ చేసుకొని ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారని ఓబీసీలు కానీ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనమాట. ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే వాళ్ళు ₹100 అయితే కంపల్సరీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళు కానీ వాళ్ళైతే పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు కంపల్సరీ ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేటు మార్చి 29 వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకు క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆగస్టు 1, 2024 కల్లా మీ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ మీరు కంప్లీట్ చేసుకొని అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది మీ చేతిలో అయితే ఉండాల్సి ఉందన్నమాట. ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే సింపుల్గా పాస్ అయినా కూడా అంటే కంప్లీట్ చేసుకొని మీ సర్టిఫికేట్ ఉంటే మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఎవరైనా బీటెక్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు కంపల్సరీగా కంప్లీట్ అయ్యి మీ సర్టిఫికేట్ మీ చేతిలో అయితే ఉండాల్సి ఉంటుంది. అదే మళ్ళీ చెప్తున్నాను, డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి, లేదంటే కానీ బీటెక్ కానీ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి దీనికి వారితో పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడగడం అయితే జరిగింది. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు 2 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పాను కదా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీసు అండ్ వారితో పాటు సిఏపిఎఫ్ అనమాట. ఎవరైతే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికాడైతే ఉంటుందో లైట్ మోటార్ వెహికల్ది, ఇక్కడ మనకు కార్ కానీ లేకుంటే బైక్ కానీ అనమాట, ఎవరికాడైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీసు ఈ పోస్ట్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే కానీ మీరు సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఈ పోస్ట్లకి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు సింపుల్గా అర్థం కావాలంటే లైట్ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అది మోటార్ సైకిల్ కానీ లేకుంటే కార్ కానీ. ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు ఫిజికల్ టెస్ట్ టైంకి అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే. ఒకవేళ మీ ఇక్కడ ఫిజికల్ టెస్ట్ టైం లోపు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక మీరు ఏంటంటే ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్కి. ఒకవేళ మీ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. వాళ్ళు ఇక్కడ క్లారిటీకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి పేపర్ 1 అని ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ పేపర్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీన్ని పేపర్ 2 అయితే అంటారు అనమాట. ఇది పేపర్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీకు ముందుగా ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఉంటుంది, తర్వాత మళ్ళీ పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీకు మెడికల్ టెస్ట్ టైంగా కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ ముందుగా మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పాను కదా. ఎగ్జామ్ విషయానికి వస్తే కానీ ఇక్కడ ముందుగా పేపర్ 1 అనమాట. దీనిలోనే మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. ఇంగ్లీష్ కంపారిజన్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులు అనమాట. ఓవరాల్గా మనకు 200 క్వశ్చన్లు వస్తాయి 200 మార్కులకు మనకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మీకు 2 అవర్స్ అని మీకు టైమింగ్ అయితే ఇస్తారు.
అండ్ ఈ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అనేది మన యాప్‌లో డిఫెన్స్ డైలింగ్ యాప్‌లో మీకు పెట్టడం అయితే జరుగుతుందనమాట. ఎవరైనా మీరు మాక్ టెస్ట్‌లు కూడా రాయాలనుకుంటే గన మన యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు టెస్ట్ సిరీస్‌లో మీకు తక్కువ ప్రైస్‌కి మీకు మాక్ టెస్ట్‌లు కూడా కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. అండ్ ఈ ఎగ్జామ్స్ అనేది మీకు ఆబ్జెక్టివ్ టైప్‌లో అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు. ఇంకోటి వచ్చేసి మీకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది బ్రదర్. 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మాత్రమే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందనమాట. మీకు తెలుగులో ఉంటుందా అని కొంతమంది అడుగుతారు. తెలుగులో అయితే ఉండదు. ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మాత్రమే మీకు క్వెషన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2లో వచ్చేసి మీకు ఎన్‌సీసీ బోనస్ మార్కులు కూడా యాడ్ అవుతాయి. ఇక ఎవరికాడైతే ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 10 మార్కులు యాడ్ అవుతాయి అనమాట 5%. అండ్ ఎన్‌సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 3% 6 మార్కులు. అండ్ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 2% 4 మార్కులని మీకు బోనస్‌గా మార్కులని యాడ్ అవుతాయి. ఇది పేపర్ 1కి అండ్ పేపర్ 2 కూడా యాడ్ అవుతాయి అనమాట. కాబట్టి మీకు ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసేటప్పుడు అక్కడ మీరు ఆప్షన్ అనేది ఎన్‌సీసీ సర్టిఫికేట్ కూడా ఆప్షన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఎవరైతే పేపర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉంటారో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళందరికీ మళ్ళీ నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మేల్ వాళ్ళకు హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్ల కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 80 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్ అనేది చెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మేల్ వాళ్ళు 162.5 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ నార్మల్ ఉన్నప్పుడు 77 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 82 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇది మేల్ వాళ్ళకు. నెక్స్ట్ ఎవరైతే ఫీమేల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫీమేల్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 157 సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ చెస్ట్ వచ్చేసి నాట్ అప్లికేబుల్. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫీమేల్ వాళ్ళు 154 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ హైట్ ఉన్న వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు రన్నింగ్ విషయానికి వస్తే కనుక వెయిట్ వచ్చేసి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఇక రన్నింగ్ విషయానికి వస్తే ముందుగా మేల్ వాళ్ళకి అన్నమాట 100 మీటర్స్ రన్నింగ్ని 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 6 నిమిషాల 50 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి 3.65 మీటర్స్ని మీరు జంప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట లాంగ్ జంప్. అండ్ మీకు 3 ఛాన్స్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత హై జంప్ వచ్చేసి 1.2 మీటర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కూడా 3 ఛాన్స్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి కింద షార్ట్ పుట్ అయితే ఉంటుంది. షార్ట్ పుట్ వచ్చేసి 4.5 అనమాట. దీన్ని కూడా మీకు 3 ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మేల్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళ విషయానికి వస్తే కనుక ముందుగా 100 మీటర్స్ రన్నింగ్ని 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 800 మీటర్స్ రన్నింగ్ని 4 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి 3.7 మీటర్స్ని మీరు లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది అనమాట. 3 ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత హై జంప్ 0.9 మీటర్స్ అండ్ 3 ఛాన్స్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఫీమేల్ వాళ్ళకు. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ పేపర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ పేపర్ 2 ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్ నుంచి మనకు 200 క్వశ్చన్లు వస్తాయి. 200 మార్కులకు అన్నమాట. ఓవరాల్గా మనకు 2 అవర్స్ అయితే టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ పేపర్ 2 కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. 0.25 4 తప్పులకు 1 మార్క్ కట్ అవుతుంది. ఇప్పుడు బ్రదర్ మనకు పేపర్ 1 అనేది సపరేట్గా ఒక రోజు కండక్ట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్. ఈ ఫిజికల్ టెస్ట్కి పేపర్ 1కి కొద్దిగా టైం అయితే ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేపర్ 2కి కొద్దిగా టైం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు గ్రిప్ అయితే తీసుకోండి. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ అనమాట అది. ఇక నెక్స్ట్ మనకు పేపర్ 2 కూడా అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మెడికల్ టెస్ట్ ఎవరైతే మెడికల్గా ఫిట్గా ఉంటారో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫిట్ అవుతారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు కానీ ఉంటే కనుక మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఫైనల్ మెరిట్ లిస్ట్లో రాకపోతే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరగదు. అండ్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఆల్ ఇండియా కట్ ఆఫ్ అయితే పెడతారు. కాబట్టి ఎగ్జామ్స్ అనేది కొద్దిగా సింపుల్గా ఉంటుందని మీరైతే అనుకోవద్దండి. కొద్దిగా హై రేంజ్లో మీరైతే చదువుకోండి. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా హెవీగా అయితే పెరిగిందనమాట. చాలామందికి అవేర్నెస్ వచ్చి వచ్చింది. ప్రతి పోస్ట్ ఏ విధంగా ఉంటుంది, సబ్జెక్ట్ ఏంది, క్వాలిఫికేషన్ ఏంటి అనేది. కాబట్టి మీరు అంత నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. సబ్జెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ అప్లై చేసుకోవడానికి తక్కువ టైం మాత్రం ఇచ్చారు కాబట్టి ఎవరికైనా క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే కనుక రేపు ఎల్లుండి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంతే ప్రతి వీడియో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.